రోజా అరుణ్ల నిశ్చితార్థం ఆగిపోతుంది. అరుణ్ దీక్షల నిశ్చితార్థం పూర్తవుతుంది. చంద్రిక అయితే బాధపడుతూ ఉంటుంది. హర్ష చంద్రిక దగ్గరికి వస్తాడు. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు అరుణ్ బాబుతో మాట్లాడారా అండి అని అడుగుతూ ఉంటుంది. లేదు చంద్రిక, నేను మాట్లాడలేదు అని హర్ష అంటాడు. అప్పుడే చామంతి ఇదంతా కూడా చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఏమండి, అరుణ్ బాబుకి ఈ పెళ్ళి నిశ్చితార్థం అవి ఇష్టం లేదు. అరుణ్ బాబు ముఖం చూస్తుంటే నాకు అర్థమవుతోంది. మరి ఇష్టం లేని పెళ్ళి అరుణ్ బాబు ఎలా చేసుకుంటాడండి? మీరు ఒకసారి మాట్లాడాలి కదండి అని చంద్రిక అడుగుతూ ఉంటుంది. అప్పుడే రమాదేవి ఇదంతా వింటుంది. చంద్రిక అని గట్టిగా అరుస్తుంది. అయ్యో, ఈవిడ వినేసిందే అని చంద్రిక అయితే బాధపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. నేరుగా రమాదేవి చంద్రిక దగ్గరికి వస్తుంది. హర్షతో మాట్లాడుతున్నందుకు వెంటనే చంద్రిక చెంపపై కొడుతుంది. దూరం నుంచి చూస్తున్న చామంతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఈవిడ ఎప్పుడు ఇలా కొడుతూనే ఉంటుంది. అయినా కూడా చంద్రిక అత్తేంటి హర్ష సార్తో అంత క్లోజ్గా మాట్లాడుతుంది? అసలు అంత క్లోజ్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? అయినా కూడా అరుణ్ బాబుకి పెళ్ళి ఇష్టం లేదని చంద్రిక అత్తకి ఎలా అర్థమైంది అని చామంతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అంటే అరుణ్ బాబు రోజా అక్కనే ప్రేమిస్తున్నాడా? అంటే అనవసరంగా రోజా అక్కని నేను ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపేశానా? నా వల్లే ఈ తప్పు జరిగిపోయిందా అని చామంతి అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది.